ఆ మేధస్సు నుంచి ఏర్పడడం వల్ల భూమికి మేదిని అని పేరు వచ్చింది. మేదిని అంటే అదన్నమాట. ఇక తెలివితేటలకు ఏం వాడాలి? మేధా, ఆకారాంత స్త్రీలింగ శబ్దం. మేధ అంటే తెలివి, అందుకని మేధా కలిగిన వాడు కనుక మేధావి. ఇది మేధస్సు అన్నమాట. అక్కడికి భూమిగా వాళ్ళ మెదడు గుర్తుని ఏర్పాటు చేసి భూమి మీద ప్రజలందరినీ సృష్టించి, ప్రజలారా మధుకైటబుల్ని చంపాను, కానీ వాళ్ళకి ఇచ్చిన వరం వల్ల వాళ్ళ మెదడు గుజ్జు నుంచి ఏర్పడిన భూమి మీద ఉంటూ మీ పుణ్యంలో కొంత ధారపోయండి, పాపం మాత్రం ధారపోయకండి అన్నాడు ఆయన. అందుకే మనం చేసే పుణ్యంలో కొంత భూమికి వెళ్ళిపోతుంది, అందుకని నేల మీద కూర్చుని జపం చేయొద్దన్నారు. నేల మీద కూర్చుని జపం చేస్తే మొత్తం మన తపశ్శక్తి అంతా భూమికి వెళ్ళిపోతుంది. అందుకని నేల మీద కూర్చోకుండా ఏం చేయాలి? ఓ దర్భో, చాపో, గోనిగుడ్డో ఏదో వేసుకుంటే మనం చేసే జపంలో కేవలం 2% మాత్రమే, 100కి 2 వంతులు మాత్రం భూమికి ఎడుతుంది. 98 పాళ్ళు మనకు వస్తుంది. పూర్వం మన పెద్దలు ఊరికే చెప్పారనుకుంటున్నారా? ఒరే కటికి నేల మీద కూర్చోవద్దురా అన్నారు, ఏదన్నా కింద వేసుకోమన్నారు. తద్దినాలు పెట్టేటప్పుడు ఏం వేసుకోవడానికి వీలు లేకపోతే దర్భలు వేసుకోండిరా, లేకపోతే మీ జపశక్తి అంతా భూమి లాగేస్తుంది అన్నారు. ఇది భూమికి విష్ణువు ఇచ్చిన వరం. తర్వాత ఏమన్నాడు విష్ణువు? మీకు ఇంకొక రకంగా కూడా కీర్తి కలిగిస్తున్నాను. మిమ్మల్ని చంపిన ఈ తిథి ఏకాదశి, దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు పెడుతున్నాను. ఈనాడు మీ పేరు మీదుగా ఉత్తర ద్వార దర్శనం నేను ఇస్తాను భక్తులకి. ఈరోజు భక్తులు ప్రొద్దుటే లేవాలి, తలారా స్నానం చెయ్యాలి. ఒక్క ఏకాదశి నాడు మాత్రం తల అంటుకోకూడదండోయ్. అభ్యంగనన్న కుర్యాచ్చ అంటే తలంటుకుని స్నానం చెయ్యరాదు, నెత్తికి నూనె రాసుకోకూడదు, ఒంటికి తైలం రాసుకుని పూర్వం చక్కగా స్నానం చేసేవారు. పూర్వం కుంకుడుకాయలను ఉండేవిలేండి. అప్పుడు ఏం చేసేవారంటే ఒంటికి నూనె రాసుకుని నలుగు పిండి పెట్టుకుని చక్కగా కాసేపు అలా నాని అప్పుడు కుంకుడుకాయలతో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండే శరీరం. అలాంటి అభ్యంగనాలు అమావాస్య నాడు, ఈ ఏకాదశి పర్వదినాల నాడు చేయకూడదు, మిగతా రోజుల్లో చేయాలి. పూర్వం ఎన్ని నియమాలు పెట్టారు సరే మరి, అందువల్ల తప్పనిసరిగా ఈసారైనా భవిష్యత్తులో ఎప్పుడైనా అభ్యంగన స్నానం చేయండి. ఇక ఏకాదశి నాడు మాత్రం నూనె రాసుకోకూడదు, తలంటు స్నానం పనికిరాదు, తలకి స్నానం చేయాలి. తలకి స్నానం వేరు, తల అంటుకుని స్నానం చేయటం వేరు. అంటుకుని స్నానం చేయకూడదు తప్ప తలకి స్నానం చేయాలి. ప్రొద్దుటే సంధ్యావందనాదులు పూర్తి చేసుకోవాలి. ఏదో ఒక విష్ణు ఆలయాన్ని తప్పక దర్శనం చేసుకోవాలి. ఆ విష్ణువు యొక్క అవతారాల్లో రామావతారం కానీ కృష్ణావతారం కానీ ఏ అవతారమైనా పర్వాలేదు, ఏదో ఒక అవతారం ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి భక్తితో దర్శనం చేసుకోవాలి. ఈ పూట ఆవునేతితో వెలిగించిన దీపం 1,00,000 యజ్ఞములు చేసిన ఫలితం ఇస్తుంది. అందుకే పూర్వకాలంలో ఏకాదశి నాడు తైల దీపం కాకుండా ఆవునేతితో దీపం వెలిగించేవారు. అందులో కుదిరితే రామాలయంలోనో విష్ణు ఆలయంలోనో శివాలయంలోనో ఎక్కడైనా సరే ఆవునేతి దీపం వెలిగించండి, దీపదానం కూడా చేసుకోండి. ఈ పూట గుమ్మడికాయ, అది బూడిద గుమ్మడికాయ అయినా పర్వాలేదు, లేదా మామూలు గుమ్మడికాయ అయినా పర్వాలేదు, గుమ్మడికాయ దానం ఉందే అది చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణువుకి సంబంధించిన కథలు వినాలి, గురువులను పూజించాలి. గురువుల చుట్టూ ప్రదక్షిణ చేయగలిగితే ఇంకంతకంటే అదృష్టం లేదన్నారు. ఏకాదశి నాడు గురువు చుట్టూ చేసే ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమైన ఫలితం మనకు అందిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు పగటి నిద్ర పనికిరాదు. ఇది మధుకైటబుల ద్వారా విష్ణువు మనకు అందించిన సందేశం. మధుకైటబులు ఈరోజు చదవటం వల్ల వాళ్ళ కోసం ఆయన వరమిస్తూ, ఈనాడు భక్తులంతా ఈ పని చేసినట్టయితే మిమ్మల్ని తలుచుకున్నట్టు అవుతుంది, మీ కీర్తి పెరుగుతుంది, ప్రజలకు సుఖాలు కలుగుతాయి అన్నాడు ఆయన. ఇంకా ఈ పూట చేయవలసినవి వారి వారి శక్తిని అనుసరించి వెండి బంగారము ఏమీ లేకపోతే కేవలం స్వయం పాకమైన దానం చేసుకోండి. తోటకూర వంటి కాడలు మంచివి. ఈ ఒక్కరోజు మాత్రం సాధారణంగా ఏకాదశి నాడే అసలు అన్నం తినద్దన్నారు. కుదిరితే ఈ ఏకాదశి నాడైనా అన్నం తినకుండా దాని బదులుగా మరి ఏదైనా పలహారం చేయమన్నారు. పలహారం అంటే పళ్ళు. పూర్వకాలంలో పళ్ళు తినేవారు. భీముడి ధర్మమానని ఉప్పుడు పిండి తినేటటువంటి అవకాశం కూడా మనకు వచ్చింది. కాబట్టి బియ్యాన్ని ముక్కలు చేసి అనగా నూక కింద ఆడి దానితో పిండి చేసుకుని మాత్రం తినచ్చు తప్ప ఏకాదశి నాడు అన్నం వెతుకులు కడుపులోకి ఎడితే పురుగులు తిన్నదానితో సమానమని శాస్త్రం చెబుతున్నది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ విధంగా ప్రొద్దుటే లేవడం, తలారా స్నానం చేయటం, భగవద్ దర్శనం చేసుకోవటం, ఆవునేతితో దీపం వెలిగించడం, స్వయంపాకాదులు దానం చేయటం, హరినామ స్మరణం చేయటం వల్ల పొరపాటున యమకింకర దర్శనం అవ్వదట మనకి.
యమకింకరులు మనల్ని చూసి హడిలి పారిపోతారట. ఏకాదశి అను శబ్దం బాకర్నిల్చినన్ను చాలు, అత్యంత భయ వ్యాకులిత చిత్తులగుచును ఆ కడకును రాకయుందురంతకుని భటుల్. ఏకాదశి అనే శబ్దం విన్నంత మాత్రం చేతనే గజ గజ వణికిపోయి యమకింకరులు ఆ ప్రాంతంలో కనబడకుండా పారిపోతారట. అనగా ఏకాదశి వ్రతం చేసిన వాడి జోలికి యమకింకరులు రారు.